అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కూడా చెప్తున్నప్పటికి కూడా లైక్ చేయట్లేదు. ఇక్కడ 4737 మంది అయితే ఈ నిన్నటి వీడియోని అయితే చూడడం జరిగింది. కేవలం అందులో 10% మాత్రమే ఈ వీడియోని లైక్ చేయడం జరిగింది. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాం. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పైన జరంత లైక్ బటన్ అనేది ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళేసి దాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే 11,000 గురుకుల పోస్టుల ఆలస్యం, ప్రభుత్వ అనుమతి పేరిట జాప్యం, ఆందోళనలో లక్షల మంది నిరుద్యోగులు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే గురుకులాల్లో టీజీటీ నుంచి డిగ్రీ గురుకుల ప్రిన్సిపల్ కేటగిరీ వరకు 11,000 ఉద్యోగాలకు అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా కూడా ప్రకటన రూపం అయితే దాల్చలేదు. సంక్షేమ గురుకులాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల మేరకైతే గురుకుల నియామక బోర్డు ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరిట నిలిచిపోయాయి. ప్రస్తుతం కోడ్ తొలగిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి పేరిట గురుకుల బోర్డు అయితే జాప్యం చేస్తుంది. అంటే అన్ని సిద్ధంగా ఉన్నాయి, ప్రభుత్వం చెప్తే ఇస్తామనేటువంటి ధోరణిలో ఉన్నది ఇక్కడ ఈ గురుకుల బోర్డు అనేది. దీంతో లక్షల మంది నిరుద్యోగులకు ఎదురు చూపులు అయితే తప్పడం లేదు. 9 నెలల కిందటే అనుమతి ఇచ్చిన సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల సంఖ్య భారీగా ఉంది. గడిచిన 4 ఏళ్లలో కొత్తగా 300 బీసీ గురుకులాలు అయితే ఏర్పడ్డాయి. 9 నెలల కిందటే 9,096 పోస్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా రోస్టర్ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గురుకుల సిబ్బంది సర్దుబాటు కారణాలతో ఆలస్యమైంది. ప్రతిపాదనలు సిద్ధమయ్యాక 2022-23కు కొత్తగా మంజూరైనటువంటి 33 బీసీ గురుకులాల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలో అదనపు పోస్టుల పేరిట నిలిచిపోయింది. వీటిలో 2,591 పోస్టులకు జనవరిలో ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కారణంగా చూపారు. గురుకులలో 11,000 బోధన పోస్టులకు భర్తీకి అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టింది. మార్చి నెలాఖరులోగా ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో నిలిచిపోయినట్లు తెలిసింది. ఇక్కడ బీసీ గురుకులాల్లో 5,786, ఎస్సీ గురుకులాల్లో 2,267, ఎస్టీ గురుకులాల్లో 1,514, మైనార్టీ గురుకులాల్లో 1,445, సాధారణ గురుకులాల్లో 96 పోస్టులు. బోధన పోస్టుల కోసం రాష్ట్రంలో 3 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారని డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఇక్కడ ఇదే అంశం పైన కనుక చూసుకుంటే ఈ టీచర్లకు సంబంధించినటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీల పైన కూడా చాలా ఇబ్బంది అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఆ డాటా చూస్తే కనుక తెలంగాణ కనుక చూసుకుంటే సింగిల్ టీచర్ స్కూళ్ళ జాబితాలో దేశంలో 7వ స్థానంలో తెలంగాణ అనేది నిలవడం జరిగింది. అంటే ఏదైనా ఒక టీచర్ కనుక అవసరం నిమిత్తం బయటికి వెళ్ళారనుకోండి, వేరే చోటు నుంచి ఉపాధ్యాయుడు అడ్జస్ట్ కాకపోతే ఆ రోజు ఆ స్కూల్ మూయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఆ స్కూల్లో ఎక్కువ మంది ఉంటే అందరినీ ఒక్కరే చూసుకోవాలంటే అంత సులభమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఇంత ఆగమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా టీచర్ల నోటిఫికేషన్ వెలువడడానికి చాలా లేట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ టీచర్లకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి గురుకులాల్లోనైతే ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చి లేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలపడం లేదు. బదిలీలు, దాని తర్వాత ప్రమోషన్లకు లింక్ పెడుతున్నారు. అవి ఇప్పుడు కావాలంటే చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆల్రెడీ వాటికి లింక్ లేకుండా ఉన్నటువంటి 15,000 పోస్టులతో వెంటనే ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంది. దానికి కారణంగా కనుక చూసుకుంటే అంటే అత్యవసర కారణంగా మనం ఈ దాన్ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే టీచర్లకు సంబంధించి సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూళ్ళ జాబితాలో తెలంగాణ 7వ స్థానంలో ఉంది అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాంతోపాటు నిరుద్యోగ అభ్యర్థులు డిఈడి బీఈడి చేసినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే ముఖ్యంగా డిఈడి మాత్రం చేసినటువంటి అభ్యర్థులు అయితే కేవలం డిఎస్సి పైన మాత్రమే ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది అయితే దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది తొందరగానే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ పెద్దలకు లీకేజ్ వచ్చు. సెక్రటరీ అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డికి సిట్ నోటీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశం. ప్రధాన నిందితుడు ప్రవీణ్, మరో నిందితుడు రమేష్ వీరి పిఏలే. ఇక్కడ నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నించనున్నటువంటి సిట్ త్వరలో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్, ఇతర బోర్డు మెంబర్ల నుంచి సమాచారం సేకరించేటువంటి అవకాశం. ఇక్కడ చూసుకుంటే మనకు షమీం ల్యాప్టాప్ నుంచి న్యూజిలాండ్కు గ్రూప్ 1 పేపరు, ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన డేటా
కోర్టుకు మాత్రమే అందిస్తామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఎవరికి సమాచారం అయితే షేర్ చేయలేదని చెప్పారు. న్యూజిలాండ్లోని ప్రశాంత్ రెడ్డికి మెయిల్ ద్వారా గ్రూప్ 1 పేపర్ అయితే పంపించేందుకైతే నిందితులు ప్రయత్నం చేశారని తెలిపారు. అది సాధ్యం కాకపోవడంతో షమీం ఇంట్లోని ల్యాప్టాప్తో ఇక్కడ ఎనీ డెస్క్ టీమ్ వ్యూయర్ ద్వారా ఇక్కడ పేపర్ సెండ్ చేసినట్లయితే చెప్పారు. ఈ మేరకు షమీం ల్యాప్టాప్ సీజ్ చేసినట్లయితే తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూపాయలు 4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లయితే వెల్లడించారు. ఈడీ విచారణ చేసేంత పెద్ద కేసు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పేపర్ మరికొంత మందికి చేరిందనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అయితే తెలిపారు. పెద్ద కేసు కాదని ఎట్లా చెప్తున్నారు సార్? 30 లక్షల మంది భవిష్యత్తు పెద్ద కేసు కాదని ఎట్లా చెప్తారు? నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఈడీ కానీ సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పిలిచినంత మాత్రాన వాళ్ళని ఏదో ఇరకబెడతారని కాదు కదా. ఖచ్చితంగా ఏదో అందరి దృష్టిని కవర్ చేయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కావచ్చు, కానీ ఖచ్చితంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే సిట్ విచారణ చేయనియండి. అదే దాంతోపాటు ఈడీ కానీ సిబిఐ కానీ ఖచ్చితంగా అదే దీనికి కూడా అప్పగిస్తే కనుక అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కొంత డౌట్ అనేది ఉంది కాబట్టి ఆ సిట్ పైన ఆ సిట్ను పక్కన పెట్టేసి సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపిస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు కదా. తప్పు జరిగినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది? మరి ఎందుకు దానికి వెనకాడుతున్నారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తవ్వే కొద్దీ లీకులు బయటపడుతున్నాయి. ముందుకు వెళ్లే కొద్దీ నిందితుల సంఖ్య పెరుగుతున్నది. నోటీసులు అందుకున్నటువంటి వారి జాబితా పెద్దదవుతున్నది. తాజాగా టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కనుక చూసుకుంటే సిట్ నోటీసులు జారీ చేసింది. శనివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక్కడ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ పిఆర్ఓలా ఇక్కడ కేటీఆర్గా వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ మనకు రాజకీయాలతో సంబంధం లేదు. పేపర్ల లీక్పై ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు అంటూ దీనికి సంబంధించి అప్డేట్ చూడొచ్చు. గ్రూప్ 1 కట్ ఆఫ్ మార్కుల గురించి కేటీఆర్కి ఎట్లా తెలిసింది అనేటువంటి అంశాన్ని అయితే హైలైట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ 30 లక్షల మంది పరువును కేటీఆర్ బజార్లో పెట్టిండు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. దాని తర్వాత లీకేజీ ఉచ్చు. ఇక్కడ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశం ఉందని సిట్ అధికారులు అయితే తెలిపారు. ఇతర బోర్డు మెంబర్ల నుంచి కూడా సమాచారం సేకరించాలని అయితే చెప్పారు. మరోవైపు తమ కస్టడీలో ఉన్నటువంటి షమీం, రమేష్, సురేష్ శుక్రవారం సిట్ విచారించింది. లింగారెడ్డి పిఏగా పనిచేసినటువంటి రమేష్ నుంచి కీలక సమాచారం రాబట్టింది. సెక్రటరీ అనితా రామచంద్రన్ పిఏగా పనిచేసినటువంటి ప్రవీణ్ ఇప్పటికే 9 రోజులు కస్టడీ తీసుకొని ప్రశ్నించింది. 104 మంది గ్రూప్ 1 అభ్యర్థులను కూడా విచారించడం జరిగింది. ఎంతమందికి యాక్సెస్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రధాన నిందితుడైనటువంటి ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో సెక్రటరీ పిఏగా పనిచేస్తున్నారు. లింగారెడ్డికి పిఏగా పనిచేస్తున్నటువంటి దామోర రమేష్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వహించేవాడు. ఈ రకమైనటువంటి ఇద్దరు గ్రూప్ 1 పేపర్ లీక్ చేసి ఆ పరీక్షను రాశారు. వీరితో పాటు మరో 13 మందిని అయితే సిట్ అరెస్ట్ చేసింది. కస్టడీలోకి తీసుకుని విచారించింది. సెక్రటరీ పిఏగా ఉన్నటువంటి ప్రవీణ్ నిర్వహించేటువంటి విధుల గురించి ఆరా తీసింది. ఇక్కడ పేషీలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాడనేటువంటి వివరాలు రాబట్టింది. సెక్రటరీ ఛాంబర్లో తనతో పాటు ఇంకా ఎంతమందికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని కూడా సేకరించింది. దీంతో పాటు ఆఫీసులో కాన్ఫిడెన్షియల్ డేటాకు సంబంధించిన సమాచారం రాబట్టింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్కు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ రామచంద్రన్, సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మికి మాత్రమే కస్టోడియన్స్ ఉన్నారని ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ అయితే వేసింది. కస్టోడియన్స్గా ఉన్నారని రికార్డ్ అయితే వేసింది. ఇందులో సెక్రటరీ సిస్టమ్కు సంబంధించిన పాస్వర్డ్ కూడా ప్రవీణ్ సేకరించినట్లయితే సెట్ గుర్తించింది. పేపర్స్ మాత్రమే కాకుండా టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని కూడా ప్రవీణ్ కాపీ చేసుకున్నట్లు సిట్ ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. ప్రవీణ్ స్టేట్మెంట్ ఆధారంగా సెక్రటరీ అనితా రామచంద్రన్ కూడా ఇక్కడ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. అంటే ఈ రకంగా మనకు అందరికి కూడా నోటీసులు అయితే అందుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయా లేదా అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్కి సంబంధించి అయితే షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవి పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అది ఏదేమైనప్పటికీ కూడా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వీటి వల్ల డిస్టర్బ్ కాకుండా ఖచ్చితంగా మీ యొక్క వేలో మీరు ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాలు 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఏప్రిల్ 10 నుంచి అయితే దరఖాస్తుల స్వీకరణ. ఉత్తర మండల డిస్కంలో 100 ఉద్యోగాల భర్తీకి అయితే ప్రకటన విడబడింది. డిగ్రీ సమాన విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి అంటే పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి సర్టిఫికేట్ పొందినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
18 నుంచి 44 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి వారు ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక మే 22 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మే 28 రాత పరీక్ష ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలు కనుక చూసుకుంటే దరఖాస్తుల సమర్పణకు ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కమిషన్ పైన కూడా సిట్ కన్ను అనేటువంటి అంశం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ద్వారానే ఇక్కడ మాట్లాడుకున్నటువంటి అంశం గురించి మాత్రమే ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దేశంలోనే సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు దానికి సంబంధించినటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి దానికి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఈరోజు మనకు ఈ వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఈపీఎఫ్ఓలో స్టెనోగ్రాఫర్ జాబ్స్ దానికి సంబంధించి ఈ ఆర్టికల్ చూడొచ్చు, స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే నిరుద్యోగులకు 1,00,000 పరిహారం ఇవ్వాలి. 1,00,000 ఏమో కానీ ఖచ్చితంగా 1,00,000 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే లక్షలు ఖర్చులు పెట్టి కోచింగ్ సెంటర్లలో, దాని తర్వాత రూములలో వండుకుంటా, ఒక పూట తినక లైబ్రరీలో వండుకుంటా చదువుకుంటా అంటే లక్షలు ఖచ్చితంగా ఖర్చు అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్తో నష్టపోయినటువంటి నిరుద్యోగులకు ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. శుక్రవారం బీజేపీ ఇక్కడ మనకు రాజకీయాలతో సంబంధం లేదు, నిరుద్యోగుల గురించి మాత్రమే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో కూడా నిరుద్యోగ భృతి అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా కనీసం 5,000 నెలకు ఇస్తే కనుక ఇలాంటి ఖర్చులకు రూమ్ రెంట్ కానీ చిన్న అంటే మొత్తాన్ని తీర్చలేరు కానీ కొంతవరకైనా తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు దీనికి సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి అనేది అభ్యర్థులకు సహాయం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం చేయండి. మన గ్రూప్లో దీన్ని సెండ్ చేస్తాను. 10th సెంట్రల్ కానిస్టేబుల్ మొత్తంగా 9,212 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో తెలంగాణలో కనుక చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 428, తెలంగాణలో 307 పోస్టులు అయితే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీన్ని కూడా మన గ్రూప్లో షేర్ చేస్తాను. ఆఫ్రికాలో కొత్త వైరస్ కరోనా కన్నా ప్రమాదకరం, ముక్కులో నుంచి రక్తం గారి 24 గంటల్లోనే మృతి చెందుతున్నటువంటి బాధితులు. ఇక్కడ బురిండి దేశంలో 3 మృతి అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. ఆఫ్రికాలో కొత్త వైరస్ అయితే కలకలం సృష్టిస్తుంది. బురిండి దేశంలో దీని కారణంగా 3 ప్రాణాలు అయితే కోల్పోయినట్లు స్థానిక మీడియాలో వచ్చినటువంటి కథనాలు పేర్కొన్నాయి. దీని బారిన పడిన వారు 24 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారని, మృతి చెందే ముందు వారి ముక్కులో నుంచి రక్తస్రావం జరిగిందని అయితే తెలిపాయి. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఆఫ్రికాలో ఏ దరిద్రమైనటువంటి వైరస్ అయినా కూడా ఆడికెళ్ళి వస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ విద్యా ఉద్యోగ సమాచారం, మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ 9 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు నింపినామని దాని చరిత్ర చూపెట్టింది టీఎస్పీఎస్సీ. దాని తర్వాత కేంద్రంలో ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. మన సంగతి ఏందో చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫస్ట్. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ ఈనాడు ప్రతిభలో మనకు ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇంగ్లీష్ వర్షన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.